తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరే భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. అమ్మా జగన్మాత, నీ వదన సౌందర్య ప్రవాహము ప్రవహించుటకు వీలుగానుండు మార్గము వలె నీ పాపట నాకు కనబడుచున్నది. ఆ పాపటికి ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహము నల్లని దట్టమైన శత్రుబృందములుగా కనబడుచుండగా వాటి మధ్యన బందీగా చిక్కబడిన బాలబాణుడు వలె నీవు ధరించిన సింధూరపు రేఖ కనిపించుచున్నది. అట్టి సింధూరపు రేఖతో నుండు నీ పాపట నాకు నిత్య సౌభాగ్యము, సుఖ సౌభాగ్యము, యోగక్షేమములు కలగజేయుగాక. ఈ శ్లోకంలో అమ్మవారి వదన సౌందర్యం అంటే ముఖ సౌందర్యం ఒక లహరిగా అనగా తరంగముగా ప్రవహిస్తున్నట్లుగా వర్ణించబడుతుంది. ముఖ్యంగా అమ్మవారి తల మధ్యనున్న సీమంత సరణి అంటే నుదుటి మధ్య భాగం అనేది ఒక స్వచ్ఛమైన ప్రవాహంలా ఆదిశంకరులకు కనబడుతున్నది. అది సింధూరంతో అలంకరించబడి ఆమె దట్టమైన నలుపు జుట్టు నుంచి వెలువడుతున్న ప్రకాశముతో నిండి ఉంటుంది. ఈ ప్రకాశం ఆమె నల్లని కేశాల వల్ల ఏర్పడే చీకటిని తొలగించడమే కాక అప్పుడే ఉదయించే సూర్యకిరణంలా ప్రకాశిస్తుంది. అది అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. తత్వపరంగా చూస్తే ఈ సీమంత సరణి మనలోని సుషుమ్నా నాడి లేదా కుండలినీ శక్తి ప్రయాణించే మధ్య మార్గానికి ప్రతీకగా భావించవచ్చు. శ్రీచక్ర తాంత్రిక ధ్యానంలో ఇది బిందు స్థానం నుంచి సహస్రారానికి వెళ్ళే శక్తి ప్రబలతకు సూచన. శ్రీచక్రంలో ఇతర ప్రాంతాలైన త్రికోణం, అష్టదళ, షోడశదళ పద్మాలు అన్ని ఇంద్రియ సంబంధ విషయాలను విడిచిపెట్టి జ్ఞానరూపముతో పరిపూర్ణతలోకి తీసుకెళ్లే మార్గాన్ని సూచిస్తుంది. ఇదే సీమంత సరణిలో ప్రవేశించే సింధూర తేజస్సు అంటే ఆమె చైతన్య శక్తి. కుండలిని యోగపరంగా చూస్తే మూలాధారంలో నివసించే శక్తి సాధకుడి ధ్యానం, ప్రాణాయామం ద్వారా పైకి ప్రయాణించి ఆజ్ఞాచక్రం మీద దృష్టి స్థిరమైనప్పుడు అదే తేజస్సు నవీనార్క కిరణంలా ప్రకాశించి చిత్తములోని చీకట్లను తొలగిస్తుంది. అప్పుడు ఆ ప్రకాశం కేవలం వెలుగు కాదు, అది ఆత్మజ్ఞానం, స్వరూపబోధ, చైతన్య మాధుర్యాన్ని కలిగిస్తుంది. అందుకే శంకరులు తనోంతు క్షేమం నః అని అంటున్నారు. అంటే ఆ తేజస్సు మనలోని భయాలు, చీకట్లు, అజ్ఞానాన్ని తొలగించి మనకి శాంతి, మంగళం ప్రసాదించుగాక అని ప్రార్థన. మొత్తం మీద ఈ శ్లోకంలోని సీమంత సరణి రూపముగా శ్రీచక్ర ధ్యానంలోని అంతర్ప్రయాణాన్ని, కుండలిని చలనం ద్వారా లభించే జ్ఞానోదయాన్ని మరియు దేవిలో లీనమవ్వడం ద్వారా కలిగే ఆత్మ సాక్షాత్కారాన్ని తెలిపే ప్రకాశ ప్రవాహ రూపంలో వ్యక్తీకరించబడింది. అరాలై స్వాభావ్యాత్ అలికలభ సశ్రేభిరలకైః పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః. అమ్మా జగన్మాత సహజంగా వంకీలు తిరిగి కొదమ తుమ్మెదల వలె ఉండెడి నల్లనివైన నీ ముంగురులు చుట్టబడినవై నీ మోముపై పరుచుకొని ఉన్నప్పుడు నీ వదనము పద్మము యొక్క సౌందర్యమును పరిహసించుచున్నది. వికసించిన పద్మము చుట్టూ
తుమ్మెదలు మూగి ఉన్నట్లే నీ ముఖపద్మము చుట్టూ ముంగుర్లు పరుచుకొని ఉన్నాయి. తల్లి, నీ పలువరస పద్మముల మధ్య ఉండే అందమైన కేసరముల వలె తెల్లగాను హెచ్చుతగ్గులు లేక ఒకే విధంగా ఉన్నాయి. ఇంతటి సౌందర్యం చూస్తూ పరమశివుడు కూడా పరవశుడై మొత్తుగొన్న చూపులతో మొగతుమ్మెదలను గుర్తుకు తెస్తున్నాడు. ఈ శ్లోకంలో శంకరాచార్యులు అమ్మవారి ముఖ సౌందర్యాన్ని కవిత్వాత్మకంగా చిత్రిస్తూ ఆమె ముఖాన్ని చుట్టుముట్టిన స్వభావసిద్ధంగా వంకరగా వాలిన నల్లని ముంగురుల సౌందర్యాన్ని వర్ణిస్తారు. ఆ ముంగురుల అంచులు ఆమె ముఖముపై చిరునవ్వుతో కలిసి ముఖ ప్రకాశాన్ని అల్లుకుంటూ ఒక దివ్యమైన పరిమళభరితమైన పద్మముఖాన్ని తలపించుచున్నదని శంకరాచార్యులు చెప్తున్నారు. ఈ ప్రకాశంలో ఆమె చిరునవ్వుతో వెలిగే పెదాలు, దంతకాంతితో మెరిసే ముఖము భక్తుల మనస్సులను మొత్తుగా చేసే మాధుర్యాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. దేవి ముఖవైభవాన్ని చూస్తే స్మరదహన చక్షు అంటే కామదేవుడు సైతం ఆమె మాధుర్యములో మొత్తుగా తేలిపోతాడని చెబుతున్నారు. ఈ ఉపమానంలో దేవి సౌందర్యం కేవలం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా సైతం భక్తుల మనస్సుల్లో ఆనంద సౌరభాన్ని కలిగించే విధంగా ఉంటుంది. తత్వపరంగా ఈ శ్లోకం ఆత్మజ్ఞాన ప్రకాశాన్ని సూచిస్తుంది. అమ్మవారి ముఖ ప్రకాశం అనేది పంకేరుహ రుచి పద్మవనంగా వర్ణించబడింది. పద్మం సాధారణంగా సత్యం, పరిశుద్ధత మరియు బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించబడుతుంది. అమ్మవారి ముఖాన్ని చుట్టూ ఉన్న ముంగురులు మనలో ఉన్న ప్రకృతి వికారాలు, బాహ్య బంధనాలు. కానీ అవి కూడా అమ్మవారి సహజ సౌందర్యంలో భాగమై దివ్యత్వంగా మారతాయి. ఇది ఒక ఆత్మ వికాసం. ఆవిడ సౌందర్యంలో ఏ లోపం లేదు. ఆ భక్తుని లోపాలు ఆమెతో కలిసిపోయి పరిపూర్ణతను పొందుతాయి అనే భావనను అందిస్తుంది. శ్రీచక్ర ధ్యానంలో ఈ శ్లోకం ముఖ సౌందర్యం ద్వారా శ్రీ విద్యాస్వరూపిణి యొక్క వాక్పటుత్వాన్ని సూచిస్తుంది. ఆమె వదనం శుద్ధ బ్రహ్మస్వరూపం. ముఖ చైతన్యం అనేది శ్రీచక్రంలో వాగ్దేవతల స్థాయికి సంకేతం. ఇవే జ్ఞానం, ప్రకాశం, ధ్వని మరియు భావనలకు ఆధారంగా ఉన్న శక్తులు. ఆమె వదనం నుండి వెలువడే చిరునవ్వు, దంతకాంతి, పరిమళం అన్నీ ధ్యానం లోపలికి పోతున్న సాధకుని చిత్తములో పరమానంద భావాన్ని కలిగించే శబ్దాతీత అనుభూతి. కుండలిని యోగపరంగా ఈ శ్లోకం ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత సాధకుని చిత్తంలో కలిగే సౌందర్యానుభూతి, మౌనానుభూతి మరియు మధుర చైతన్యానికి ప్రతీక. ఈ సమయంలో భౌతిక భావనలన్నీ శాంతించి బుద్ధి దివ్యమవుతుంది. అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చూసే స్థితి అంటే శక్తి మనలోనే వెలుగుతో నిండిపోవడం. కుండలిని శక్తి సహస్రార చక్రం చేరిన అనంతరం సాధకుడు లోపల దేవిని దర్శించగలడు. అక్కడ ఆమె చిరునవ్వుతో శాంతమయమై పద్మవదనముతో ప్రత్యక్షమవుతుంది. ఇదే ఈ శ్లోకం సంకేతంగా చూపుతుంది. మొత్తం మీద ఈ శ్లోకం లోపల గల తత్వార్థం అమ్మవారి రూపం, అందం, పరిమళం అన్నీ సాధకుని లోపల శుద్ధ ఆత్మస్వరూపాన్ని ప్రతిబింబించే ప్రకాశాలుగా మారతాయి. ఆ ప్రకాశంలో కామదేవుడు కూడా నిలవలేకపోతాడు. అంటే మన లోపాలు, మోహాలు, బంధనాలు అన్నీ ఆ శక్తి ముందు కరిగిపోయి మనస్సు పరమశాంతిని పొందుతుంది. ఇది కేవలం సౌందర్య వర్ణన కాదు. శ్రీచక్ర తంత్రశాస్త్రం, కుండలిని యోగం మరియు అద్వైత ఆత్మజ్ఞానానికి మార్గదర్శకమైన గాఢతత్వాన్ని
ఈ శ్లోకం ప్రతిబింబిస్తుంది. లలాటం లావణ్యద్వితివిమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. జగన్మాత, నీ లలాటంపై కిరీటం అర్ధచంద్రాకారాకృతిలో ఉన్నది. అందంగా నిగనిగలాడుతూ నీ లలాటము అష్టమి నాటి చంద్రబింబముల అర్ధచంద్రాకారాకృతిలో ఉన్నది. పైన ఉన్న కిరీటము అర్ధచంద్రాకారంగాను, కిరీటం కింద ఉన్న లలాటము అర్ధచంద్రాకారాకృతిలో ఉండడం వలన ఈ రెండు అర్ధచంద్రాకారములు కలిసి పూర్ణచంద్రబింబముగా కనిపిస్తున్నాయి. అమ్మా, చంద్రుడు పౌర్ణమి నాడు మాత్రమే తన పూర్ణ రూపముతో అమృతధారని వర్షిస్తున్నాడు. కానీ పూర్ణచంద్రబింబ రూపముగా నిన్ను ధ్యానిస్తున్న సాధకులు నిత్యము నీ కరుణ అనే అమృతధారని సేవిస్తున్నారు. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అన్న లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి లలాట సౌందర్యం గురించి ఈ విధంగానే చెప్పబడింది. ఈ శ్లోకంలో శంకరాచార్యులు అమ్మవారి నుదుటిపై ప్రకాశించే తేజస్సును ఒక విశేషమైన దివ్య రూపంలో వర్ణిస్తున్నారు. ఆమె లలాటం దేహాన్ని అలంకరిస్తున్న మెరిసే చంద్రశకలముతో సమానమైన ప్రకాశాన్ని కలిగి ఉంది. కానీ ఆ చంద్రశకలమే ఈ లలాట తేజస్సుకు కారణమా, లేక ఈ లలాట తేజస్సే ఆ చంద్రునికి కాంతినిచ్చిందా అనే సందిగ్ధతను శంకరాచార్యులు అద్భుతంగా ప్రతిపాదించారు. ఈ రెండు పరస్పరం కలగలిసిపోయినట్టు కనిపించి రాకా హిమకరం అంటే పూర్ణచంద్రుడి వలె ఆమె లలాటంపై ఒక సంపూర్ణ చంద్రకళ ప్రబలంగా ప్రకాశిస్తున్నట్లు భావించారు. తత్వ వివరణ ప్రకారం ఈ లలాట ప్రకాశం అన్నది బ్రహ్మజ్ఞాన తేజస్సుకు సంకేతం. లలాటం అంటే ఆజ్ఞాచక్రస్థానం. ఇది రెండు కనుపాపల మధ్య భాగంలో ఉంటుంది. యోగా ధ్యాన శాస్త్రాలలో ఇది అత్యంత గంభీరమైన చైతన్య కేంద్రంగా భావించబడుతుంది. ఇది శక్తి, శివ ఐక్యం ప్రారంభమయ్యే స్థానం. అమ్మవారి లలాటం ప్రకాశం అంతటిలో ఆమెలోని చైతన్య స్వరూపం భక్తునికి ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ సుధాలేపస్యుతి అనే పదం అమృతధార వలె ప్రకాశాన్ని సూచిస్తుంది. ఈ అమృతం బ్రహ్మరంధ్రము నుండి లేదా సహస్రారములో నుంచి జలధార వలె స్రవించి జ్ఞానాన్ని ప్రసాదించే ప్రక్రియను గుర్తు చేస్తుంది. శ్రీచక్ర ధ్యానంలో లలాట ప్రకాశం అనేది త్రికోణములో ఉన్న బిందువు వద్ద వెలిసే ప్రకాశానికి సమానమైనది. ఇది శక్తి కేంద్రీకృతమయ్యే స్థానం. అదే ఆజ్ఞాచక్ర స్థాయిలో గల శృతికృత దేవతాశక్తుల ప్రసరణ స్థానం. దేవి లలాటములో ఉన్న చంద్రశకలము అనేది కేవలం అలంకారం కాదు, అది శివతత్వమును సూచిస్తుంది. ఎందుకంటే చంద్రుడు తారక శివునికి సంకేతము. ఈ శ్లోకంలో ఆమె లలాటములో ప్రకాశించే చంద్రకళ తల్లి శివశక్తి స్వరూపమును తెలుపుతుంది. కుండలినీ శక్తి దృష్టితో చూస్తే లలాటం అనే ప్రదేశం అంటే ఆజ్ఞాచక్రం. మూలాధారంలో నిద్రిస్తున్న కుండలినీ శక్తి ధ్యానం ద్వారా పైకి ఎగిసే దశలో ఆజ్ఞాచక్రాన్ని తాకినప్పుడు అక్కడ ప్రకాశం, ఆనందం మరియు తపస్సుతో సంపన్నమైన లోకానికి ప్రవేశం అనుభవించబడతాయి. ఈ ప్రకాశం సహజంగానే మెరిసే చంద్రబింబంలా ఉంటుంది. ఇది శంకరాచార్యులు చెప్పిన మకుట ఘటితం చంద్రశకలం భావనకు తాత్విక స్థాయిలో అర్థం కలిగిస్తుంది. ముగింపులో
ఈ శ్లోకం అమ్మవారి లలాట ప్రకాశాన్ని కీర్తించడంతో పాటు అది సాధకునిలో వెలిసే అంతర్ముఖ జ్ఞానోదయానికి, శివశక్తి ఐక్యానందానికి మరియు బ్రహ్మజ్యోతికి సూచకంగా నిలుస్తుంది. ఈ ప్రకాశం భౌతికంగా కాక లోతైన ధ్యానంలో అంతర్గత శక్తి చలనం ద్వారా పొందబడే పరమజ్ఞాన స్వరూపం. అప్పుడు సాధకుడు దేవిని వెలుపల కాదని తనలోనే తానే ఆమె అని గ్రహించి ఆ ప్రకాశంలో లీనమవుతాడు.